హలో ఎవ్రీబడి, అందరికీ నా నమస్కారం. నేను మీ ఐశ్వర్య. ఈ వీడియోలో సెక్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సీక్రెట్ అండ్ సేక్రెట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అంటే రహస్యమైన మరియు పవిత్రమైన శక్తి ట్రాన్స్ఫర్మేషన్ అని దీని అర్థం. అంటే ఎప్పుడు భార్యాభర్తలు దేహ, బుద్ధి, మనస్సు, ఆత్మ సంపూర్ణ సమర్పణతో కాయ, వాచ, మనస భార్యాభర్తల్ని స్వీకారం చేసి కాపురం చేస్తారు. అప్పుడు భార్యాభర్తల మధ్య ఫెమినైన్ అండ్ మాస్కులైన్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. దీన్నే సీక్రెట్ ఎనర్జీ ఎక్స్చేంజ్ సెక్స్ అని అనేది. దీని నుంచి ఏం లాభం అనేది తెలుసుకుందాం. దీని నుంచి 7 చక్రాస్ ఏదైనా బ్లాకేజెస్ ఉంటే అవన్నీ కూడా క్లియర్ అయ్యి యాక్టివ్ అయ్యి కుండలి ఎనర్జీ రైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దాని నుంచి దేహ ఆరోగ్యం అనేది ఫస్ట్ దేహం మీద అది చూపిస్తుంది. దేహ ఆరోగ్యం కంప్లీట్ హెల్తీ పర్సన్ అవుతారు. మనసుకి ఏదైనా గాయం అయి ఉండుంటే లవ్ ఫెయిల్యూర్స్ అవ్వచ్చు, ఏదైనా ఎమోషనల్ ట్రామాస్ అవ్వచ్చు, ఏదైనా లైఫ్లో అయి ఉండుంటే ఎమోషనల్ వూండ్స్ అయి ఉండే అవన్నీ కూడా హీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సంపాదన, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎక్కువ అవుతుంది, ఎక్కువ సంపాదన వస్తుంది. దాని నుంచి సుఖ, శాంతి, సమృద్ధి అంత వృద్ధిగా అవుతుంది. తర్వాత కోపం అనేది తక్కువై శాంతంగా మారి ప్రేమ అనేది ఎక్కువ అవుతుంది. తర్వాత ఏ ఇంట్లో భార్యాభర్తలు సుఖంగా సంసారం కాపురం చేస్తారు ఆ ఒక ఇంట్లో ఎప్పుడు సత్య, న్యాయనీతి, ధర్మంగా బతుకుతారు దంపతులు, అప్పుడు అలాంటి ఇంట్లో దేవతల వాసం ఉంటుంది. ఎక్కడ దేవతల వాసం ఉంటారు అక్కడ సుఖ, శాంతి, సమృద్ధి, ఇంటికి కావాలంటే ఏం కావాలన్నా అప్పటికప్పటికే రావడం, ఎప్పుడు కూడా ఇంట్లో మంచి కార్యాలు, సుఖాలు ఇలాంటిదే జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఎప్పుడు ఇలాంటి పుణ్య దంపతులు అంటారు దీన్ని, ఇలాంటి వాళ్ళని. అలాంటి పుణ్య దంపతులు మంచిగా కాపురం చేయడం వలన పరమాత్మ ఆ భగవంతుడు కూడా భూమి మీద జన్మం తీసుకునేటప్పుడు అలాంటి పుణ్య దంపతులు ఎవరున్నారు అని వెతుక్కొని మరి మంచి మంచి సోల్స్ అనేరు పిల్లలుగా పుడతారు. ధర్మాత్ములు, పుణ్యాత్ములు అలాంటి పిల్లలు పుడతారు. నెక్స్ట్ మాస్కులైన్, ఫెమినైన్ ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అన్నాను కదా. ఫెమినైన్ ఎనర్జీ అంటే ప్రేమ, కరుణ, ఆప్యాయత, అడ్జస్ట్ చేసుకునేది, మంచి గుణం, క్షమ, ఇంట్యూషన్ పవర్స్, మంచి మంచి ఐడియాస్, ఇవన్నీ ఫెమినైన్ ఎనర్జీ అయి ఉంటుంది ఆ క్యారెక్టరిస్టిక్. మాస్కులైన్ ఎనర్జీ అంటే స్ట్రాంగ్, స్ట్రెంగ్త్, ధైర్యం, సాహసం, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఎలాంటి పరిస్థితుల్లో అయినా దూసుకు వెళ్ళి విజయం సాధించే ఒక స్ట్రెంగ్త్ అనేది, ఇవన్నీ కూడా మాస్కులైన్ ఎనర్జీ. ఇవి కంప్లీట్గా కపుల్స్లో ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అవ్వడం వలన మన రోజు జీవితంలో పొద్దున్నుంచి రాత్రి వరకు మనకి కావాల్సిన ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ స్టెబిలిటీ అనేది, శక్తి అనేది ఏం కావాలి అది దాంపత్యంలో భార్య నుంచి భర్తకి, భర్త నుంచి భార్యకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఎప్పుడు ట్విన్ ఫ్లేమ్ గురించి నాకు తెలిసింది, నా భార్య, నా భర్త, నా ట్విన్ ఫ్లేమో, కార్మికో, సోల్మేటో నాకేమీ తెలియదు, నేను ఎలా అని క్వశ్చన్స్ వస్తే అవన్నీ కూడా పక్కన పెట్టి లాస్ట్ వీడియోలో నేను చెప్పాను, సోల్ వరల్డ్లో ఈ పర్సన్ని మీరే భార్య భర్తగా సెలెక్ట్ చేసుకొని వచ్చుంటారు కాబట్టి కంప్లీట్గా మీ పార్ట్నర్నే మీరు యాక్సెప్ట్ చేయండి. భార్య ఎప్పుడు నా భర్త నాకు శివస్వరూపం, భర్త ఎప్పుడు భార్యని నా శక్తి స్వరూపం అని కంప్లీట్గా స్వీకారం చేసి దేహ, మనస్సు, బుద్ధి, ఆత్మ సంపూర్ణ శుద్ధితో ఎప్పుడు సమర్పణ చేసుకుంటారు. కాపురం జీవితమే ఇక్కడ కూడా స్వర్గంగా మారుతుంది జీవితం. ఈ దేహం వదిలేసిన తర్వాత ఖచ్చితంగా స్వర్గ ప్రాప్తి అవుతుంది. బుద్ధ కూడా ఎన్లైటన్ అయిన తర్వాత చెప్పారు, మన జీవితం మన కర్మాల మీద ఆధారంగా ఉంటుంది. చచ్చిన తర్వాత పిండ ప్రదానం, పూజలు, హోమాలు, దానాలు అవన్నీ చేయడం వలన ఎవరి కర్మ అనేది పోదు, కానీ
బతుకున్నప్పుడు ఎప్పుడు వాళ్ళు ధర్మంగా బతికి మంచి కర్మాలు చేసుంటారో అదే జీవితం మనం బతికేటప్పుడు కూడా జీవితానంతరం కూడా సుఖంగా ఉంటామో, మనం ఆహ్, ఆహ్, దారిద్ర్యంతో ఉంటామో, కష్టంతో ఉంటామో అనేది తెలుస్తుంది. కాబట్టి కర్మ అనేది శుద్ధంగా పెట్టుకోండి. ఎప్పుడు ధర్మదారిలో నడవండి. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని కూడా బుద్ధ చెప్పారు. ధర్మో రక్షతి రక్షితః. మనం ధర్మబద్ధంగా నడిస్తే మన ధర్మం మనల్ని కాపాడుతుంది. ఇలా బతికినప్పుడు జీవితం ఇక్కడ కూడా స్వర్గం ఉంటుంది. స్వర్గ సుఖంగా ఉంటుంది. జీవితానంతరం కూడా స్వర్గ ప్రాప్తి అనేది దొరుకుతుంది. అందుకే దాంపత్యంలో ఈ ఒక సంబంధంలో చాలా పవిత్రమైనది, రహస్యమైన శక్తి అనేది ఇందుకే చెప్పింది. కాబట్టి పెళ్ళైన తర్వాత మీ భార్య, భర్తతో మాత్రమే ఈ సంబంధం అనేది ఉండాలి. నెక్స్ట్ దీనికి విరుద్ధంగా ఈ కాలంలో ఇదంతా కామన్. ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్, ప్రీ మ్యారిటల్ సెక్స్, మల్టీ పార్ట్నర్, అది ఏదేదో ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ ఏదేదో వర్డ్స్ కూడా పెట్టారు. నాకు కొన్ని వీడియోస్ చూసినప్పుడు నేనే షాక్ అయ్యాను. నేనేమైనా వేరే ప్రపంచంలో బతుకుతున్నానా అని. ఎందుకంటే మా అమ్మ ఇప్పటి వరకు శారీ తప్ప ఇంకొక నైటీ కూడా వేసుకుంది నా లైఫ్‌లో నేను చూడలేదు. మా అమ్మని చూసి నేను బతికాను కాబట్టి నేనేం వేసుకున్నా కూడా ఒంటి నిండుగా సంస్కారవత ఒక కుటుంబంలో బతికాను. అండ్ నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మంచి ఆడవాళ్ళనే నేను చూసుకుంటూ బతికాను. కొన్ని ఇయర్స్ ముందు నేను ఒక సిటీలో ఎక్కడో వెళ్ళాను. చాలా ఆకలిగా ఉంది. అక్కడ హోటల్ ఏది దొరకలేదు. ఒక బేకరీ దొరికింది అండ్ కొంచెం పెద్దదది. నేను అక్కడ వెళ్ళి కేక్ తీసుకొని తింటున్నాను ఆకలి తట్టుకోలేక. అక్కడ ఒక రౌండ్ టేబుల్ బయట ఉంది. అండ్ అక్కడ చుట్టూ అమ్మాయిలు, అబ్బాయిలు కూర్చున్నారు. చాలా యంగ్ కపుల్స్. అండ్ అమ్మాయిలు చిన్న చిన్న బట్టలు వేసుకొని సిగరెట్ తాగుతుండే నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ నేను అక్కడ చూసాను. అండ్ నేను షాక్ అయిపోయాను. చిన్న చిన్న బట్టలు నేను మూవీస్‌లో మాత్రమే చూసాను. లైవ్‌లో ఫస్ట్ టైమ్ చూస్తున్నాను అని. నా లైఫ్‌లో సిగరెట్ తాగే అమ్మాయిల్ని ఒక 5 టైమ్స్ కూడా నేను చూడలేదు. అలాంటి లొకాలిటీలో నేనుంటాను. అందరూ కూడా భార్య, భర్త, పిల్లలు, వాళ్ళ ఇంటి పని ఇలాంటి వాళ్ళే ఉన్నారు నా చుట్టుపక్కన. కాబట్టి కొన్ని ఇయర్స్ ముందు నేను క్రైమ్ స్టోరీస్ చూసి బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది? ఎలాంటి ఏజ్ వాళ్ళని ఎలా మోసం చేస్తున్నారు? ఇది కలియుగం కాబట్టి అధర్మం ఏ లెవెల్‌కి వచ్చింది? ఇవన్నీ కూడా నాకు నాలెడ్జ్ అనేది క్రైమ్ స్టోరీలో ఇప్పుడు కొన్ని యూట్యూబ్‌లో కొన్ని ఇలాంటి వీడియోస్ నేను చూస్తూ ఉంటాను. ఎందుకంటే నాలెడ్జ్ అప్‌డేటెడ్‌గా ఉండాలి కాబట్టి. చూస్తూ ఉంటాను. అప్పుడంతా నాకు షాకేస్తుంది. నేనేమైనా వేరే ప్రపంచంలో బతుకుతున్నానా అని కూడా నాకనిపిస్తుంది. బట్ సోషల్ మీడియాలో ఎంత వల్గారిటీ మూవీ ఫీల్డ్‌లో చూసినప్పుడు ఐ డోంట్ నో ఇది నిజమా? రియల్ లైఫ్‌లోనూ ఇలాగే ఉంటారా? అని కూడా నేను అనుకుంటాను గానీ నాకు తెలీదు. బట్ ఇలాంటిదేవైనా మీ జీవితంలో జరుగుండుంటే ఏం అవుతుంది అనేది తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఏంటి ప్లస్ పాయింట్ చెప్పానో అవన్నీ కూడా మైనస్ అవుతుంది. ఫస్ట్ దేహారోగ్యం పాడవుతుంది. కామన్‌గా ఎప్పుడు ఆహ్, ఇలాంటిదవుతుంది. అప్పుడు వాళ్ళ దేహంలో ఉన్న అన్ని రోగాలు ఫస్ట్ ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. ఇది కామన్‌లీ అందరికీ తెలిసిన విషయం. నెక్స్ట్ ఇలాంటి వాళ్ళు ఒక్కరితో ఉంటారా? నువ్వు కాకపోతే ఇంకొకరు అని పోతున్నారు కదా! అప్పుడు నేనంత ప్రేమించాను, నాకు మోసం చేశారు అని ఆ ఎమోషనల్ వూండ్స్ అవ్వడం వలన హార్ట్ చక్ర బ్లాక్ అవుతుంది. దాని నుంచి హార్ట్ అటాక్ రావచ్చు. లేకపోతే ముందుకు లంగ్స్ క్యాన్సర్ అలాంటిదేవైనా వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటుంది. నెక్స్ట్ ఫస్ట్ రూట్ చక్ర, సేక్రల్ చక్ర బ్లాక్ అవ్వడం వలన సంపాదన కంప్లీట్‌గా తగ్గిపోతూ వస్తుంది. దాని నుంచి సుఖ, శాంతి, నెమ్మది పోతుంది. అన్ని నెగెటివ్ లో ఫ్రీక్వెన్సీ దేహంలో ఇల్లు చేసుకుంటుంది. కోపం, దుఃఖం, నొప్పి, హింస ఇలాంటి లో ఫ్రీక్వెన్సీ బాడీలో ఇల్లు చేసుకుంటుంది. దాని నుంచి దేవీ దేవతలు, భగవంతుల ఆశీర్వాద రక్షణ ఏది మన కుటుంబం మీద ఉంటుంది.
ఆ రక్షణ అనేది తొలగిపోతుంది. దాని నుంచి సుఖ, శాంతి, నెమ్మది అనేది పోతుంది. ఆధ్యాత్మ సాధన అనేది కలలో మాత్రమే చూసుకోవచ్చు. ఒకసారి ఇవన్నీ కూడా తప్పు అని వదిలేసి వస్తే ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంటుంది. కానీ దీంట్లోనే ఉంటే అలాంటి ఆధ్యాత్మ అనేది వాళ్ళ కల్లోకి కూడా రాదు. నెక్స్ట్ దీనికంతా బోనస్‌గా దేహారోగ్యం పాడవ్వడంతో పాటు వాళ్ళు చేసిన పాపకర్మాలు, వాళ్ళకున్న శాపాలు, యాన్సిస్ట్రల్ కర్మ వాళ్ళ బ్లడ్ లైన్‌లో, వాళ్ళ డీఎన్ఏలో, వాళ్ళ తాతలు, ముత్తాతలు, అమ్మమ్మలు వాళ్ళెవరెవరు ఏదేది పాపాలు, శాపాలు చేసుంటారో అవన్నీ కర్మాలు కూడా వాళ్ళ డీఎన్ఏలో ఉంటుంది. అవన్నీ కూడా మీకు ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. నేనేదో మీకు భయం పెట్టడానికి ఇది చెప్పట్లేదు. నేను ఈ వీడియో చేసే ముందు నేను చాలా సార్లు ఆలోచించాను. ఎన్నో నెలల ముందు ఈ వీడియో చేయమని నాకొచ్చింది గానీ, అంత స్వీట్‌గా చెప్పినప్పుడు అందరికి కూడా నచ్చుతుంది. కానీ మీరు తప్పు చేస్తే ఇలాంటి మీ లైఫ్‌లో అవుతుంది అని చెప్పినప్పుడు నిజాలు చేదుగా ఉంటుంది. ఆ చేదు తీసుకోవడానికి ఎంతమంది రెడీగా ఉంటారో నాకు తెలియదు. కాబట్టి నాకు కొంచెం భయం వేసింది గానీ 2, 3 డేస్ నుంచి ఈ వీడియో చేయమని నాకు మెడిటేషన్‌లో కంటిన్యూగా వస్తుంది కాబట్టి ఈ వీడియో చేశాను. నేను ఇవన్నీ చెప్పి మీకు భయం పెట్టట్లేదు. ఇవన్నీ నిజం. ఖచ్చితంగా ఇవన్నీ అవుతుంది. ఆడవాళ్ళు కూడా ఇలా మారుతున్నారు. సిగరెట్ తాగడం అనేది మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు తాగుతున్నారు అనేది ఒక సర్వేలో తెలిసింది కాబట్టి నాకు షాక్ అయింది. నేను చెప్పాను గదా! ఇలాంటి వీడియోస్ నాకు అప్‌డేటెడ్‌గా ఉండడానికి నేను బయట ఎక్కువ పోను. ఇంట్లోనే ఉంటాను కాబట్టి అన్నీ నేను తెలుసుకోవడానికి నా నాలెడ్జ్ ఇప్పుడు నా మొబైల్, సోషల్ మీడియా. అవన్నీ చూసినప్పుడు నిజంగా నాకు షాక్ అయింది. ఇదంతా ఎందుకు అని నేను మెడిటేషన్ చేసినప్పుడు ఆలోచన వచ్చినంతే మనకి అది డౌన్‌లోడ్స్ అవుతూ ఉంటుంది. ఇలా అయ్యింది. దీనికి ఇలా చేంజ్ అయ్యింది అని. ఎన్నో యుగాల నుంచి మగవాళ్ళు ఆడవాళ్ళ మీద చేసిన దౌర్జన్యం. నేను మగాడిని. నేనేం చేసినా జరుగుతుంది. నీవు ఆడదానివి. ఇంట్లో ఉండు. నువ్వు ఇలాగే ఉండాలి అని ఎప్పుడు ఇన్ని యుగాల నుంచి ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేశారో, కలియుగంలో ఆడవాళ్ళు కూడా నువ్వు చేస్తే ఏంటి? నేను కూడా చేస్తాను. నేను చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆడవాళ్ళు కూడా చూపిస్తున్నారు. కలియుగంలో ఇలాంటి ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతుంది అని పురాణాల్లో కూడా ఉంది. కానీ నేను చెప్పేది ఒక ఆడదానిగా, నేను ఒక ఆడదానికి చెప్పేదేంటంటే, ఆడవాళ్ళని మనల్ని దేవి రూపంలో చూస్తారు. అండ్ ఆడదాన్ని క్షమయా ధరిత్రి అని చెప్తారు. అంటే క్షమించడంలో మనల్ని భూదేవికి పోలుస్తారు. భూదేవి అంత సహన ఎవ్వరికీ లేదండి. అంత సహన ప్రతి ఆడదానికి ఉంటుంది అని మనల్ని క్షమించడంలో భూదేవికి పోలుస్తారు. ఇప్పటి వరకు లైఫ్‌లో ఏమైంది వదిలేయండి. ఫస్ట్ ఎప్పుడు కూడా మన కాపురాన్ని సరిదిద్దుకునేది, సరిచేసుకునే ఒక ఆహ్, రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు ఫస్ట్ ఆడదే తీసుకోవాలి. మన కాపురం దిద్దుకునేంత బుద్ధి, శక్తి అన్నీ కూడా మనకే దేవుడిచ్చారు కాబట్టి. ఎందుకంటే మగవాళ్ళు వాళ్ళ కోపంలో, వాళ్ళ అహంకారంలో ఖచ్చితంగా మగవాళ్ళలో అహంకారం ఎక్కువుంటుంది. వాళ్ళ అహంకారంలో అవన్నీ తప్పు చేసేసారు. కానీ వదిలేస్తే కాపురం పోతుంది. కాపురం వీధికొస్తుంది. పిల్లలు వీధికొస్తారు. ఆ భయం ఆడవాళ్ళకి ఎక్కువుంటుంది కాబట్టి మీ పార్ట్నర్‌ని క్షమించి ఇది ఎలా సరి చేసుకోవాలి అనేది కూడా నేను ముందు చెప్తున్నాను. ఫస్ట్ ఆడవాళ్ళే కొంచెం క్షమించి ఇది దిద్దుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మార్పులొస్తుంది. నేను ఏం చెప్పినా నా అనుభవంలో ఇప్పటి వరకు నేను చూసిందే చెప్తున్నాను అని చెప్పాను గదా! లాస్ట్ వీడియోలో కూడా. చాలా దగ్గర ఉన్న నా ఒక కపుల్‌లో ఈ ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది నేను చూసాను. ఆడదాని ప్రేమకి నా భర్త ఏం చేసినా నాకు కావాలి అని ఆ అమ్మాయి సంపూర్ణ ప్రేమతో, సమర్పణతో నిజంగా భర్తని ఎలా మార్చుకుంది అనేది నా కళ్ళతో నేను చూసాను. చాలా నాకు దగ్గరగా ఉన్న ఒక ఫ్యామిలీలో చూసాను నేనిది. కాబట్టి మార్పు అనేది ఇదే కలియుగంలోనే నేను కూడా చూస్తున్నది కాబట్టి,
ఆ అనుభవంతో చెప్తున్నాను, ఖచ్చితంగా మార్పొస్తుంది. ఇలాంటి తప్పులు చేసిన అమ్మాయిలు ఏదైనా ఈ వీడియోస్ వింటుంటే, ఫస్ట్ భగవంతుడికి ఇది అబ్బాయిలైనా, అమ్మాయిలైనా ఎవ్వరు వింటున్నా కూడా అందరికీ ఈక్వలే. సో, కార్మిక్ లా జస్టిస్ అనేది దేవుళ్ళకొక ల దేవుళ్ళకి ఒకలా, మనుషులకి ఒకలా, రాక్షసులకి ఒకలా లేదు. లా ఆఫ్ జస్టిస్ అందరికి కూడా ఒకటే. వాళ్ళు దేవుళ్ళైనా, మనుషులైనా, రాక్షసులైనా, క్రిమికీటులైనా, పక్షి ప్రాణులైనా ఎవ్వరైనా కూడా ధర్మం అందరికీ ఒక్కటే. కాస్మిక్ లా అందరికీ ఒక్కటే. శాపం అనేది భగవంతుడిని కూడా వదలలేదు. మన ధర్మం గురించి, మన దేవుళ్ళ గురించి మనకు తెలిసుండుంటే, భగవంతుడి, నారాయణుడి దశావతారం కూడా ఒక శాపం నుంచే వాళ్ళు తీసుకున్నారు. కథలు తెలుసుంటే వాళ్ళకి తెలిసుంటుంది. సో, నెక్స్ట్ ఇలాంటిది ఏవైనా అయ్యుండుంటే ఎలా చేంజ్ చేసుకునేది అంటే, సంపూర్ణంగా భగవంతుడి దగ్గర మీరేం చెప్పారు భగవంతుడి దగ్గర మాత్రమే చెప్పుకోండి. ప్లీజ్ ఎవ్వరికి కూడా చెప్పకండి. ఎందుకంటే ఎవ్వరు ఎంత అర్థం చేసుకుంటారో తెలియదు. క్లోజ్ ఫ్రెండ్ అనో, మీ పార్ట్నర్, అమ్మాయిలైతే మీ భర్తకి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతమంది అర్థం చేసుకొని క్షమిస్తారో తెలియదు. మేల్ ఈగో మీద వచ్చిందంటే కాపురం కూలిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. నేను భయం పెట్టట్లేదు. కొన్ని నిజాలు ఇలాంటిది చూశాను కాబట్టి, అకస్మాత్తుగా తెలిసో, తెలియకో భర్త అలా చేశాడన్న కోపంతోనో ఏదైనా బ్యాడ్ డిసిషన్ తీసుకొని లైఫ్‌లో ఏదైనా అయ్యుండుంటే, ఖచ్చితంగా ఎవరి దగ్గర చెప్పకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ అలా ఇలా అని చెప్పకండి. వాళ్ళు మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేయొచ్చు, మీ భర్తకి చెప్తానని మీకు భయం పెట్టొచ్చు, ఏదైనా అవ్వచ్చు. కాబట్టి ఏది జరిగినా కూడా ఫస్ట్ దేవుడి దగ్గర కంప్లీట్‌గా చెప్పుకోండి. దేవుడు ఎప్పుడు కూడా మనకి అమ్మ నాన్నలా, మనం ఏ తప్పు చేసినా కూడా క్షమించి, మనల్ని స్వీకరించి, నువ్వు ఈ తప్పు చేసావు, ఇది ఇలా దిద్దుకో అని మనకి దారి చూపిస్తారు. కాబట్టి భగవంతుడి దగ్గర మీరు చెప్పుకోండి. తర్వాత ఫస్ట్ మిమ్మల్ని మీరు క్షమించుకోండి. ఎందుకంటే నేను పాపం చేసేసాను. ఆడవాళ్ళు దీంట్లో చాలా సఫర్ అవుతారు. నాకు చాలా మంది కాల్ చేసి కూడా చెప్పారు. వాళ్ళకి ఇదే చెప్పాను. ఫస్ట్ మిమ్మల్ని మీరు క్షమించుకోండి. పాస్ట్ ఈస్ పాస్ట్. పాస్ట్‌లకి వదిలేసి ముందుకు వెళ్ళండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు క్షమించుకోండి. మీ పార్ట్నర్‌ని సంపూర్ణంగా క్షమించి, అయిందయిపోయింది. ఇంక ముందు మనం మంచిగా ఉందామని సంపూర్ణ సమర్పణతో మీకలాంటి మీ భర్త మీ మోసం చేస్తున్నారు అని మీకు పర్టిక్యులర్‌గా తెలిసుంటే ధ్యానం చేయండి. ఆ ప్రాబ్లమ్ మీద ధ్యానం చేయండి. భగవంతుడా, నా భర్త ఇలా చేస్తున్నాడు. నాకిష్టం లేదు. నా కాపురం బాగు చేయని మీరు అదే ప్రాబ్లమ్ మీద మెడిటేషన్ చేయండి. ఖచ్చితంగా నేను చూసాను. చాలా దగ్గరలో ఉన్న ఒక కపుల్‌లో నేనిది చూసాను. కాబట్టి చెప్తున్నాను. మీ భర్తకున్న ఆ అమ్మాయి తను మళ్ళీ మీ భర్తకి మోసం చేసి, మీ భర్త రియలైజ్ అయ్యి మీ దగ్గర వచ్చేది జరుగుతుంది. నేను చూసాను కాబట్టి చెప్తున్నా. నా భార్య ప్రేమ ఎలాంటిది అని తెలుసుకొని భర్త ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు అయిందయిపోయింది అని కంప్లీట్‌గా క్షమించి ధర్మబద్ధంగా కాపురం చేయండి. ఖచ్చితంగా ఫస్ట్ చెప్పాను కదా! మంచి ఏమేమి అవుతుంది అని ఫస్ట్ చెప్పాను కదా! అవన్నీ కూడా మళ్ళీ ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. మళ్ళీ నేనిలా చేసేసాను, దాని నుంచి పాపం, శాపం ఇవన్నీ వచ్చింది గదా! అంటే ఆ పాపం ఎక్కడికి పోదండి. కానీ మంచిగా మారి ఎప్పుడు పుణ్య కార్యాలు ఎక్కువ చేసుకుంటారు. పుణ్యం ఎక్కువవుతుంది. పుణ్యం ఎక్కువ అవ్వడం వలన, పాప తక్కువ అవ్వడం వలన సుఖం ఎక్కువయ్యి కష్టాలు తగ్గుతుంది. కానీ అన్నీ కూడా చిత్రగుప్తుడి దగ్గర అన్నీ కూడా మనం చేసిన తప్పులు కూడా ఉంటాయి, సరిలు కూడా ఉంటాయి. ఎప్పుడు తప్పు కంటే సరి ఎక్కువ చేస్తే ఆ తప్పులన్నీ మైనస్ చేస్తారంట. మనం ఇక్కడి నుంచి దేహం వదిలి అక్కడ వెళ్ళిన సో, కాబట్టి ఒకే తప్పుని మళ్ళీ చేయడం వలన అది పాపంగా మారిపోతుంది. పాపకి శిక్ష ఉంటుంది. ఏదైనా శిక్ష వస్తే నేను చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తున్నాను అని సంపూర్ణ సమర్పణతో భగవంతుడికి చెప్పేయండి. మీకు అంత ఏదో
ప్రాణమే పోయేంత కి శిక్ష అని ఉంటే, ఏదో ఒక చిన్న యాక్సిడెంట్‌తో, చిన్న దెబ్బతో అది అక్కడికే అది సాల్వ్ అయిపోయి ముందుకు మీరు వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. ఈవెన్ శాపాలు, పాపాలు కూడా ధ్యానం వలన ఎప్పుడు ధ్యానం చేస్తామో అప్పుడు కుండలిని ఎనర్జీ అది ఒక అగ్ని. ఆ అగ్ని ఎప్పుడు రైజ్ అవుతూ వస్తుంది. శాపాలు, పాపాలన్నీ కూడా ఆ అగ్నిలో ధ్వంసమైపోతుంది. మనిషి కలియుగంలో ఇది ఎక్కువవుతుంది గదా! ఎలా మనిషికి బుద్ధి చెప్పేది అని నారాయణ 9దో అవతారం బౌద్ధావతారాల్లో ఆయన మనిషిగా, సామాన్య మనిషిగా బతికి ఆధ్యాత్మ సాధన అనేది ఆయన చేసి, దాని నుంచి పంచశీల మార్గ అనేది చెప్పారు బుద్ధ. 5 మార్గాలు చెప్పారు. ఇవన్నీ చాలా సింపుల్ గానీ పాటించడానికి కష్టమవుతుంది అని ఆయన అదే కాలంలో చెప్పేశారు. దాంట్లో ఒక పాయింట్ మీ భార్యతో మాత్రమే కాపురం చేయాలి, వ్యభిచారం చేయకూడదు అనే ఉంది. సో, ఎప్పుడు సెక్స్ అనేది స్టార్ట్ చేస్తారో అప్పుడు అది లస్ట్‌లో ఎండ్ అవుతుంది. అంటే కామ వాసనతో ఎండ్ అవుతుంది. కామ వాసన అనేది ఒక పర్సన్‌తో ఆగదు. అది మల్టిపుల్ పార్ట్నర్‌ని వెతుకుతుంది. కానీ ఎప్పుడు నా భార్యతో, భర్తతో అని ప్రేమతో ఆహ్, కలు కలుస్తారు. సారీ నా తెలుగు ఇంకా కొంచెం బెటర్ అవ్వాల్సింది ఉంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అది లవ్ మేకింగ్‌లో ఎండ్ అవుతుంది. అండ్ అన్ని బ్లాకేజెస్ క్లియర్ అయ్యి చక్రాస్ అంతా యాక్టివ్ అయ్యి కుండలిని ఎనర్జీ రైజ్ అవ్వడానికి అండ్ ఆ ఎనర్జీని ఎలా యూజ్ చేసుకోవాలి లైఫ్‌లోకి, ధర్మబద్ధంగా ఎలా నడవాలి, మన సోల్ పర్పస్, మన మేనిఫెస్టేషన్‌కి ఈ ఎనర్జీని ఎలా యూజ్ చేయొచ్చు అనేదంతా తెలుసుకుంటారు. ఆధ్యాత్మ సాధన అనేది కంప్లీట్ చేసి, మీ సోల్ పర్పస్ ఏంటుంది అది కంప్లీట్ చేసి, దేహం వదిలిన తర్వాత ముక్తి, మోక్ష అనేది పొందడానికి దాంపత్యంలో ఉన్న ఈ కాపురం ఏం చేస్తామో అది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఇది చాలా రహస్యమైన మరియు పవిత్రమైన శక్తి ట్రాన్స్‌ఫర్మేషన్. ఈవెన్ ప్లీజ్ మీకు ఈ వీడియోస్ ఏమి నచ్చుతున్నాయా? లేదా? అలా కమెంట్ సెక్షన్‌లో నాకు చెప్పండి. ఎందుకంటే వింటున్నారు. ఎవరికి అర్థమవుతుందో ఏంటో నాకేమీ తెలియట్లేదు. కమెంట్స్ చేయట్లేదు. కమెంట్స్ చేసి మంచిగా చెప్తే నాకు కూడా నెక్స్ట్ వీడియోస్ చేయడానికి కొంచెం బూస్ట్ చేసినట్టుంటుంది. సో, ప్లీజ్ కమెంట్ చేయండి. సో, ఈ వీడియోలో ఇంతే. వీడియో ఆవశ్యకత ఎవరికుంది వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ బికాజ్ వి ఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బై అండ్ లవ్ యూ ఆల్.